మొత్తం వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి ముందుకెళ్ళి వ్యూ పాయింట్ చూపెడతాం చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెసెంట్ అయితే మనమైతే నర్సీపట్నం నుంచి అయితే తరాబు వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము. యా ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే మనం అమౌంట్ తీయడానికి అయితే వచ్చాము. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ ఉంటుంది ఉండకపోతుంది, కంపల్సరీ క్యాష్ అయితే మెయింటైన్ చేయాలి, అది ముఖ్యం. వచ్చేసిన డబ్బులు వచ్చేసిన అయితే మన ఎవరైతే సైన్స్ పే పడుతుంది బండికి నీట్గా. హాయ్ ట్రిప్ స్టార్ట్ కుర్రాడితే మొత్తం మూమెంట్ అంతనా. థ్యాంక్స్ మిస్టర్ గిరిబాబు. బండి ఎన్ని పాయింట్లో పెట్టాలి? పెట్రోల్ ఎన్ని పాయింట్లు ఉంది? 3. మనోడి దాంట్లో 3 ఉంది, నా దాంట్లో 2 ఉన్నాయి. కరెక్ట్గా ఇప్పుడైతే మనం తరాపు వాటర్ ఫాల్స్గా స్టార్ట్ అవుతున్నాము. 2 బళ్ళు మీద అయితే మొత్తంగా R15 ఒకటి డామినర్ ఒకటి R15 V3 అది 2 బళ్ళు పైన. ఓ దేవుడా వామ్మో, ఆడు అమరుడు, ఆడు మంచి కాదు అమరుడు. ఓడి అమ్మ చాటింగ్ ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ చాటింగ్ చేసేస్తున్నాడు, బండి తోలుతున్నాడు చాటింగ్ చేసేస్తున్నాడు. కట్ట మౌంట్ కూడా బాగా పెట్టుకున్నాడు కరెక్ట్గా. ఎక్కువ అన్నమాట, అంటే మా సైడ్ ఎక్కువ ఈ గంజాయి ఎక్కువ తీస్తుంది అన్నమాట. దానివల్ల కంపల్సరీ ఎక్కువ అయితే మాత్రం ఆపుతారు, ప్రతి పని చెక్ చేస్తారు. కార్లు అయితే బళ్ళు కూడా మ్యాక్సిమం మనం పైనుంచి వస్తే మనలో కూడా ఆపుతారు, చెకింగ్ పర్పస్. అంటే నార్మల్గా అందరూ నాకు చెక్ చేస్తారు మామూలుగా. ఏంటంటే కరెక్ట్ ఘాటి ఎంట్రన్స్ మనం మొత్తం ఘాటి వస్తుంది, మొత్తం ఘాటి వస్తుంది. ఇంకా అమ్మో బాబోయ్, నాకైతే తేనెతో కుట్టారు చేతి మీద. అమ్మో బాబు లారీ చేతి మీద తేనెతో కుట్టింది, చెయ్యి చలిపేస్తుంది గట్టిగా. 2 సార్లు కుట్టింది ఒకేసారి, 2 సార్లు 2 అటాక్లు వేసింది డైరెక్ట్గా. తక్కువ 2 సార్లు కుట్టింది. కొంచెమే కొట్టదు, ఇంకా జస్ట్ మిస్. నెక్స్ట్ అయితే వీవే ఎగ్జామ్ ఉంటుంది. వీవే అయితే కొంచెం డీ ఎక్కువ కాబట్టి ఫుల్ ఆఫ్ రోడ్లో వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అటుపక్క చింతపల్లి అలాగైతే మాత్రం మనకి హైవే వస్తుంది. రోడ్ అయితే భయంకరం, ఇలా ఈ లారీ తిరుగుతున్నాయి మొత్తం ఈ రోడ్లో. ఆటోలు అక్కడ R15 అయితే టైర్ జారిపోతుంది అంటున్నాడు మా ఊరు డైరెక్ట్గా. అయితే ఇక్కడ మనం 67 అలా కొట్టేస్తున్నాం మరి మామూలుగా. చూడండి మేఘాల్లో వెళ్తున్నట్టు ఉంది. మేఘాలకి రోడ్డుకి ఏం కనబట్టలేదు తేడా. ఇదే తాజింగ్ లేక్. మనకి ఇక్కడ రోప్ కూడా ఉంటుంది, రోప్ కూడా ఇదంతా రోపు. పైన కనబడుతుంది కదా వైర్, అది రోపు. మొత్తం అంతా తాజింగ్, మొత్తం వాటర్, ఇదంతా వాటర్ అనమాట. బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మొత్తంగా. బోటింగ్ ఇక్కడ బోటింగ్ ఉంది, మనకి ఎత్తారు. బురద కొట్టేస్తుందిరా వెనక్కి బాబు. జస్ట్ మిస్. మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా. చేయించే దింగింది చేతి మీద కుంగిపోతుంది తెగ. నాకు తెలిసి బండివాడు కనబడ్డు, బండివాడు ఎవడు కనబడ్డు గురు. మనమే కనబడతాం, ఎందుకంటే మనం తిరుగుతోకోలేము కాబట్టి. దూలకొళ్ళు వచ్చాం. దేవుడైతే రోడ్డు అంటారు రాదు. నేను ఏరాయం పడిపోతే జారి. పదా ఇదే రోడ్డు, ఆఫ్ రోడ్ చేస్తాను కదా చెయ్యి. రోడ్డు ఉంది పదా, అదే రోడ్డు. అది చూసారా మా ఊరు చెప్పానా, ఆఫ్ రోడ్ చేస్తాను అన్నాడు. R15 ఆఫ్ రోడ్ అన్నాడు. R15 ఆఫ్ రోడ్ చేస్తాడు కదా ఇప్పుడు. మా బళ్ళు, మా ఆటో, మా బట్టలు చూస్తే అట్లిపోతారు బాబు. 4 వీల్ డ్రైవ్ కార్ అయితే పర్లేదు, కానీ
టూ వీల్ డ్రైవ్ కారు అనుకో, వెంటనే ఫోన్ చేసుకుంటాడు అన్నమాట. ఇంకా మాయా వీళ్ళు ఇరుక్కుపోయాను, అర్జున్ గేట్ ఆర్డర్ పట్టురండి, నన్ను అర్జున్ వెళ్ళండి లాక్కెళ్ళండి అని చెప్తాడు ఫోన్ చేసి. ఖరాబుకి ఒక 25 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. అంటే వ్లాగ్ చేద్దామని అనుకున్నా కానీ, అంటే చెప్దాం అనుకున్నా కానీ నేనైతే కొంచెం లేట్ చేసా చెప్పడం అయితే. ఇంకా అలా వీడియో తీసుకుంటూ వచ్చేసాము, దానివల్ల లేట్ అయింది. ఇక్కడ అయితే వ్యూ చాలా బాగుందని చెప్పి, పీస్ఫుల్గా ఉందని చెప్పి ఆఫ్కోర్స్ ఒక 10 నిమిషాల నుంచి ఇక్కడ ఉన్నాం. టైం చూసి 12 అయింది కరెక్ట్గా, గంట దంచేస్తుంది. ఇంకా అలా కూర్చోం అన్నమాట. అలాగ బాగుంది ప్లేస్, చాలా బాగుంది. చూపెడతా మీకు ఫ్రంట్ క్యామ్ నుంచి. చాలా బాగుంది. మొత్తం బళ్ళు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. మొత్తం 2 బళ్ళు, ఇది అది మొత్తం బురద కొట్టేసి ఫుల్ బురద కొట్టేసింది ఫుల్గా. బాగుందని చెప్పి అలాగా చిల్ అవుతున్నాం. బాగుంది. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం, చల్లగా తాగాం, వ్యూ బాగుందని అలాగా చూస్తున్నాం అన్నమాట. ములుపాదం పట్టు 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 పట్టు. హాయ్ గాయస్, ప్రజెంట్ అయితే మనం అయితే తరాబు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. చూడండి ఒకసారి చూపెడతా. బ్యాక్ ఆన్ తరాబు వాటర్ ఫాల్స్ అయితే ఇండియా సారీ ఏపీ లార్జెస్ట్ వాటర్ ఫాల్ అన్నమాట. ఇదే ఇంకా పార్క్ చేసాం కరెక్ట్గా వాటర్ ఫాల్ ఇది. చూడండి అక్కడ కనబడుతున్నాం మీకు, అయితే సమాధానం ఇక్కడికైతే వెళ్తున్నాం. అంటే కింద అయితే క్లోజ్ చేస్తారు, కొంచెం నిచ్చులే కనబడుతుంది మీకు. నిచ్చులే కనబడితే ఏమి కొట్టుకుపోయాయంట, వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న వాళ్ళు కొట్టుకుపోయాయండి అన్నీ. పై వ్యూ నుంచి వస్తున్నారు మీరు తరాబు వాటర్ ఫాల్స్ని. ఇప్పుడు మనం అయితే ఇక్కడికి వెళ్దాము, ఈ ప్లేస్కి వెళ్దాము. వాటర్ ఫాల్స్ గట్టి నుంచి ఉంటాము. వాటర్ చాలా గట్టిగా పడుతుంది ఫుల్గాను. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ట్రెక్కింగ్ చేస్తున్నాం. అంతా ప్లేస్ చూపించాం కదా, ఇప్పుడు అక్కడికి ట్రెక్కింగ్ చేస్తున్నాం కిందకి. మా గిరిబాబు కూడా నడిచేస్తున్నాడు ముందున. వెనక రారా అంటే వెనక నడట్లేదు, ముందే నడుస్తాడంట. సో ఆగాడు, సో ఫేమ్లో కనబడతాడేమో. సో వాటర్ ఫాల్ చెప్పరా. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే ఈ రోజు అయింది అనమాట వాటర్ ఫాల్. ఈ రోజు అంత ఫుల్గా ఏమీ ఎంజాయ్ చేయలేదు, బట్ అంతా చాలా క్లమ్జీగా అయిపోయింది. క్లమ్జీ కానీ ఆఫ్ రోడింగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్. మీరు లాగ్లో చూద్దరు కానీ మధ్యలో రివర్లో మొత్తం బండి మొత్తం మునిగిపోయింది. అది హైలైట్ ఇచ్చుకోవాలి. నేనే బండి తోలలేదు, హెవీ డ్రైవర్ ఆడలేదు. లేదు నేను తోలలేదు, ఒప్పుకుంటున్నా. ఎందుకంటే బండి మొత్తం మునిగిపోయినా ఉంటుంది. మొత్తం వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ముందుకెళ్ళి వ్యూ పాయింట్ చూపెడతాను. చూడండి దిగుతుండకెళ్ళి తోలు తీరిపోతుంది, ఎక్కుతుండకెళ్ళి ఆయుధ వచ్చేస్తుంది. అలా ఉంటుంది. ఊపు గిరిగోడికి ఊపు బాగానే ఉంది, మాకు ఊపు లేదు. ఇలా పొద్దున్న టిఫిన్ చేసి వచ్చావా? ఓడి అమ్మ. ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేసిన తర్వాత అంటే మీరు నడిచిన నడకైతే నిజంగా వాటర్ ఫాల్ చూడగానే మర్చిపోతారు కంపల్సరీ, అంత బాగున్నది. చాలా ట్రెక్కింగ్ చేయాలి. అంటే ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలనుకుంటా, అటు ఇటు చేసి 1 కానీ 2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. వచ్చాడు గిరిబాబు కూడా ఆల్రెడీ చూస్తున్నాడు. చూడండి కష్టపడి చాలా దాటుకుంటూ చాలా కష్టపడి దగ్గరికి వస్తాం. వెయిట్ అండ్ సీ. గిరి కూడా అయితే పారిపోయాడు, నా దగ్గర కూడా లేడు. వామ్మో పొగలు, వాటర్ పొగలే వస్తున్నాయి, ఎలా జుమ్మని పైకి ఎత్తున్నాయి. వెయిట్ అండ్ సీ. ఓకే గిరిబాబు చూస్తాడు ముందు, తర్వాత అమ్ము ఆపరే. బాహుబలిలో పైకి ఎక్కేస్తాను. తాడు కాదు, బాగా ఉందా? బాగా వేస్తావా?
ఫ్రెండ్స్ నిజంగా అయితే నిజంగా సూపర్ ఉంది నిజంగా. నేను ఇప్పుడు నేను కింద నుంచి చూసి వెళ్ళిపోవడం కానీ పైకి రాలేదు. అమ్మ అమ్మ నేను ఎప్పుడు కూడా వద్దని చెప్పి అన్నాను, ఎందుకులే వద్దులేరా అని చెప్పి అన్నాను. చెప్పండి గిరిబాబు గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా బాగా ఫీల్ అవుతున్నారా? గోల్ తీరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ తీరింది. ఖరాబ్ వాటర్ సెకండ్ 8.50 వెళ్తాను ఫ్రంట్ నుంచి. కింద భూమ తిరిగిపోతుంది మొత్తం. అంత గట్టి పడుతుంది వాటర్ అయితే, చాలా గట్టి పడుతుంది వాటర్. కింద భూమ తిరుగుతుంది, అంత గట్టి పడుతుంది వాటర్. చూడక కింద కాబట్టి చాలా పెద్ద వాటర్ ఉంది. అందుకే ఏపీ ద లార్జెస్ట్ వాటర్ ఫాల్ అంత ఖరాబ్ వాటర్ ఫాల్. అంటే మన ఒడిశాకి ఏపీకి దగ్గరగా మనకి మన ఏపీలో అవ్వడం మన గొప్పతనం. బాయ్ టు తరాబు వాటర్ ఫాల్స్. మొదలడానికి అవ్వదు పాపం, తాను చేస్తాం అనుకున్నాడు, తాను చేయడానికి అవ్వదని విషయం తెలియదు అడిగి. వాటర్ అలా పడితే ఇంక తానం ఏం చేస్తాం, అయిపోయింది. ట్రక్కింగ్ చేస్తాం. ఇంకా ఏం తినలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము మార్నింగ్ ఏం తినలేదు, వాటర్ బాటిల్ కొనుక్కొని బయలుదేరిపోయాం. దాంతోపాటు ఇంకా బళ్ళు వాళ్ళు వద్దు అని చెప్పన్నా సరే గిరిబాబు కూడా ఆగలేదు. పర్లేదండి, బండికి ఏమైనా సరే మాది రిస్క్, నాకు ఇబ్బంది లేదు, మేము పత్తిగా తీసుకెళ్ళిపోతాం అని చెప్పి ఆడ మొండు పట్టుదలతో వచ్చేసాం ఇక్కడికి. దానివల్ల నాకు ఒక 2 కిలోమీటర్లు ట్రెక్కింగే తగ్గింది. లేదంటే ఈ తిండోడు తినకపోవడం వల్ల వాటర్ ఫాల్ తిండోడు తినకపోవడం వల్ల ఇంకా వీక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడాలా, ఓపిక అయిపోయింది. ఇంకా చెప్పరా, అయిపోయిందా? అయిపోయింది. అందుకే అప్పుడప్పుడైనా సరే నడాల. మన బాడీ బాగా రెస్ట్ ఇచ్చేసి ఒకసారి పరిగెట్టంటే పరిగెట్టలేం కదా. ఆఖరికి ఫోన్ పట్టుకొని రికార్డ్ చేయడం కూడా జబ్బలాగట్లే. మనం బల్లి దగ్గరికి వచ్చేసాం. మన బల్లి దగ్గరికి వస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుకి ఒక 8:30 అంతా పడుతుంది ఇంటికి వెళ్ళిపోతుకి. అదే మన బండి లైట్లోనే కూడా జాగ్రత్తగా ఊపికి వెళ్ళిపోతాం. ఏం తెలియలేదు, అయిపోయింది సీన్, అయిపోయింది మొత్తం సీన్ అయిపోయింది. ఇంకా జై బోలే బాబా. ఇంత కష్టపడి చూపించినందుకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒకటి వీడియోలో మిస్టేక్లు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. వీడియో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, సరి చేసుకుంటా. కామెంట్ రూపంలో చెప్పండి. చాలు, ఉంటాను. ఇంక బ్లాగ్ క్లోజ్. సీ యూ సూన్. సైనింగ్ ఆఫ్ శ్రవణ్. బాయ్.